పశ్చిమ గోదావరి రాజకీయాల్లో చక్రం తిప్పారు ఆ నాయకుడి తల్లిదండ్రులు. మంత్రులుగా తమదైన ముద్ర కూడా వేశారు. వారి బాటలోనే ఆయన పాలిటిక్స్ లోకి వచ్చారు. 3 సార్లు పోటీ చేసి ఒకసారి ఎంపీగా గెలిచారు. కట్ చేస్తే ఇప్పుడు రాజకీయంగా ఆయన ఉనికి కనుమరుగయ్యేలా ఉంది. టికెట్ రాకపోవడంతో అలక వహించి అడ్రస్ లేరు ఆ మాజీ ఎంపీ. అరుణచరులతో మీటింగ్ ఏర్పాటు చేసి అలర్ట్ అయింది టీడీపీ. ఆశావాహులకు షాక్. కొత్త అభ్యర్థికి ఛాన్స్. మాగంటి వ్యూహమేంటి? బలమైన ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, పైగా ఒకప్పుడు ఎంపీగా గెలిచిన సీటు. అయినా ఈసారి రేసులో లేకుండా పోయారు సీనియర్. కొత్త అభ్యర్థిని తెరపైకి తేవడంతో మాగంటి బాబు ఏం చేయబోతున్నారు అన్నది ఏలూరు రాజకీయాల్లో ఇప్పుడు హాట్ టాపిక్. ఏలూరు జిల్లా టీడీపీలో పరిణామాలు టీడీపీ అధినాయకత్వానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. పార్టీకి గుడ్ బై చెప్పి వైసీపీలో చేరుతున్నారు టీడీపీ అసంతృప్త నేతలు. ఇప్పటికే జిల్లాకు చెందిన కొందరు కీలక నేతలు వైసీపీలో చేరిపోగా మాజీ ఎంపీ కూడా పార్టీ వీడేలా ఉన్నారనే టాక్ వినిపిస్తోంది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో పరిచయం అవసరం లేని పేరు మాగంటి బాబు. ఎందుకంటే కొన్ని దశాబ్దాలుగా మాగంటి కుటుంబం జిల్లా రాజకీయాల్లో తమకంటూ ప్రత్యేక స్థానం నిలబెట్టుకుంటూ వస్తోంది. ఈసారి కూడా ఎంపీగా పోటీ చేయాలని భావించారు మాగంటి బాబు. కానీ టీడీపీ అధిష్టానం ఆయన ఆశలపై నీళ్లు చల్లింది. ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పుట్టా మహేష్ యాదవ్ ని ప్రకటించింది. దాంతో మాగంటి బాబు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. 2 రోజులుగా అనుచరులకు కూడా అందుబాటులో లేకుండా మౌనంగా ఉండిపోయారు మాగంటి. దీంతో ఆయన కూడా టీడీపీ వీడతారనే ప్రచారం మొదలైంది. ఏలూరు ఎంపీ టికెట్ వేరే అభ్యర్థికి ఇవ్వడంతో తన అనుచరులతో సమావేశానికి రెడీ అవుతున్నారు మాగంటి బాబు. ఆ మీటింగ్ తర్వాత ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనేది జిల్లా రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. మాగంటి బాబు 2009లో టీడీపీ నుంచి ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014లో మరోసారి అవకాశం ఇవ్వడంతో ఏలూరు ఎంపీగా గెలిచారు. 2019లో కూడా మూడోసారి ఆయనే టీడీపీ నుంచి పోటీ చేసినా వైసీపీ అభ్యర్థి చేతిలో ఓడిపోయారు. గత ఎన్నికల్లో ఓటమి తర్వాత మాగంటి ఒక్కసారిగా సైలెంట్ అయిపోయారు. స్వల్ప వ్యవధిలోనే 2 కుమారుల మరణంతో ఆయన కొన్నాళ్లు షాక్లో ఉండిపోయారు. కుటుంబంలో విషాదంతో దాదాపు 2 ఏళ్ల పాటు అజ్ఞాతంలోనే ఉండిపోయారు మాగంటి బాబు. పంచాయతీ, మండల పరిషత్ ఎన్నికల్లో కూడా ఆయన ఎక్కడా కనిపించలేదు. అయితే 2 ఏళ్లుగా మళ్లీ పార్టీ కార్యక్రమాల్లో యాక్టివ్ అయ్యారు మాజీ ఎంపీ. ఫుల్ టైం పొలిటీషియన్ గా మారిపోయారు. పోయినేడాది కైకలూరు టీడీపీ ఇన్ఛార్జ్ జయమంగళ వెంకటరమణ టీడీపీని వీడి వైసీపీలో చేరారు. దాంతో కైకలూరుకు ఇన్ఛార్జి లేకపోవడంతో ఆ సీటు కోసం మాగంటి బాబు తీవ్రంగా ప్రయత్నం చేశారు. అయితే కైకలూరుపై అధిష్టానం స్పష్టత ఇవ్వకపోవడంతో తిరిగి ఏలూరు ఎంపీగా పోటీకి సిద్ధమయ్యారు. మరోపక్క బీసీ నేత గోరుముచ్చు గోపాల్ యాదవ్ కూడా ఏలూరు ఎంపీ సీటు కోసం తీవ్రంగా ప్రయత్నించారు. మొదట పొత్తులో బీజేపీకి వెళ్తుందనుకున్న ఏలూరు సీటు టీడీపీకే రావడంతో మాగంటి బాబు, గోపాల్ యాదవ్ ఇద్దరిలో ఒకరు పోటీలో ఉంటారని భావించారు. అయితే అధిష్టానం అనూహ్యంగా కడప జిల్లాకి చెందిన పుట్టా మహేష్ యాదవ్ పేరుని ప్రకటించింది. దీంతో గోపాల్ యాదవ్ వైసీపీలో చేరిపోగా తీవ్ర అసంతృప్తితో ఉన్న మాగంటి బాబు ఏం చేయబోతున్నారన్న చర్చ మొదలైంది. ఆయన్ని బుజ్జగించేందుకు కొందరు టీడీపీ ముఖ్య నేతలు రంగంలో దిగారని ప్రచారం జరుగుతోంది. మరి మాగంటి సర్దుకుపోతారో లేక ససేమీరా అంటారో చూడాలి.